హాయ్ ఫ్రెండ్స్, మా పిల్లల్ని తీసుకొని ఇప్పుడైతే మేము స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాము. ముందర వచ్చేసి మా ఆయన, మా ఇద్దరు పిల్లలు, వెనకొచ్చేసి నేను, మా పెద్దమ్మాయి, మా బావ కూతురు ముగ్గురు కలిసి వెళ్తున్నాము. ఇది వచ్చేసి ఈ సరినార్ కట్ట దగ్గర రెడ్డి బ్రదర్స్ కంటే ముందు వచ్చేస్తుంది గల్లీ, అక్కడ ఉంది. ఇదైతే స్విమ్మింగ్ పూల్ ఎంట్రీ. పిల్లలకైతే సమ్మర్లో అయితే తప్పకుండా నేర్పించాల్సిందే, ఎందుకంటే ఇది ఫ్యూచర్లో ఎప్పటికైనా ఉపయోగపడుతుంది పిల్లలకి. అయినా వాటర్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు? చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వాటర్ అంటే చాలా ఇష్టం కదా. మా పిల్లలైతే 2 డేస్ నుంచి అమ్మ బాబాయ్ మా తల తినేస్తున్నారు స్విమ్మింగ్ పూల్కి తీసుకోమని. సరే అని ఈరోజు కుదిరిందని తీసుకొచ్చాము. ఇక్కడ వచ్చేసి టికెట్స్ తీసుకోవాలి వీళ్ళకు. పర్ మంత్ వచ్చేసి కోచింగ్తోనైతే 3500. కోచింగ్ వితౌట్ కోచింగ్ అంటే 2500 తీసుకుంటారు. లేదు వన్ డేకి అయితే 150. ముగ్గురికి అయితే వన్ డే కోసమే తీసుకున్నాము, ముగ్గురికి చేయించడానికి. మా కాడ 1 ట్యూబ్ ఉంది, ఇంకొక ట్యూబ్ కూడా తీసుకున్నాడు. ట్యూబ్ వేస్తే పిల్లలు బాగా ఆడుకుంటారు కదా, వాళ్ళకి ఇప్పుడే మనం ట్యూబ్ లేకుండా వదిలేయద్దు వాటర్లో. వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేసారు. మామూలుగా కాదండి, వాళ్ళ వాటర్ని చూస్తే ఉండలేరు. ఇక్కడ దింపేసరికి వాడు భయపడిపోయిండు. వద్దు డాడీ అంటే వాళ్ళ డాడీ దింపేసిండు. అలా దింపినాక మాత్రం ఆగలేదు. బయటికైతే మేము పిలిచిన దాకానైతే రాలేదు. ఫుల్ ఎంజాయ్ చేసిండు, ఫుల్ ఆడుకున్నారు ఇక.
టైం అయిపోయింది. ఇక రమ్మంటే వీళ్ళిద్దరు వచ్చారు కానీ వాడు మాత్రం రావట్లేదు. చూడండి రావట్లేదు, తాబేలులాగా ఆడుతున్నాడు మొత్తం. స్విమ్మింగ్ అయితే అయిపోయింది, మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. అబే బాయ్ చెప్పు.